హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఇది. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా కర్రీ ఎలా చేయాలో ఇంకా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. టేస్టీగా కర్రీ, పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలండి ముందుగా రెడీ పెట్టేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే కర్రీ లీవ్స్ అయితే తీసుకున్నాను. కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. అలాగే పచ్చి రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీగా ఉంటే కర్రీ అయితే సింపుల్గా అయిపోతుంది. ఇంకా స్పైసెస్కి వస్తే 2 టేబుల్ స్పూన్ కారము, పసుపు, సాల్ట్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియా పౌడర్. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. కర్రీ చేసేద్దాం ఇప్పుడు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇంకా నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకున్నానండి. ఈ కడాయిలో అయితే చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చి రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి రొయ్యలు అయితే వేసేస్తున్నాను. ఆయిల్లో 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 50% అయితే కర్రీలో అయితే ఉడుకుతుంది. ఇంకా దీంట్లోకి అయితే చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను, నీచు వాసన రాకుండా. పసుపు వేసుకుని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చి రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోంచి వాటర్ అయితే వస్తుంది కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఎగిరిపోతుంది. చూడండి, వాటర్ లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. 50% అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ని అయితే మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా అదే కడాయి పెట్టుకుని ఇంకో పచ్చి రొయ్యలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే కడాయి పెట్టుకున్నానండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది హీట్ అయినిచ్చి రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే కరివేపాకు కూడా వేసి ఈ 3 ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఫ్రై అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ అండి, అది గరం మసాలా, అలాగే పసుపు, కారం, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ మసాలాలన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మనకి అడుగంటకుండా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేసుకుని తిక్కి పేస్ట్ లాగా చేసుకుని ఇది అయితే మనము వేయించుకోవాలి. 2 నిమిషాలైనా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద మీడియం సైజు టమాటా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. టమాటా కూడా ఉడకాలండి. ఇది వేయించుకోవడంలోనే కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. మనకి ఇది వేయించుకోవడం టైం పడుతుంది. చూడండి, తిక్కి గ్రేవీ లాగా అయితే అయ్యింది. ఇప్పుడు పచ్చి రొయ్యలు అయితే యాడ్ చేసేస్తున్నాను. పచ్చి రొయ్యలు వేసిన తర్వాత ఈ మసాలాలంతా పచ్చి రొయ్యలు పట్టేటట్టు మనము 3 మినిట్స్ అయినా వేయించుకోవాలి.
చూడండి ఎంత టెక్చర్ అయితే ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా అలాగే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకోవటమే. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. కొంచెం ఉప్పేసి నానబెట్టుకుంటే చింతపండు త్వరగా మెత్తగా అయిపోతుందండి. నేను ఉప్పేసాను. చూడండి ఇలా గుజ్జుగా అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం కర్రీలో వాటర్ అయితే ఎక్కువ వేస్తాం కాబట్టి ఇలా గుజ్జుగా అయితే చింతపండు గుజ్జు అయితే వేసాను. ఇంకా చింతపండు వేసిన తర్వాత మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు అయితే వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలైనా ఉడికించుకోవాలి. దీంట్లోకి మనకి సాల్ట్ తక్కువైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా 1 టీ స్పూన్ అయితే వేసాను, మళ్ళీ ఇంకా టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది. ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఇంకా మూత తీసేసి మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి దించేసుకోవడమే. చూడండి కర్రీ అయితే ఎంత బాగా ఉడికిందో. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీ అయిపోతుందండి ఈ కర్రీ. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటే కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా కొత్తిమీర అయితే వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. వేడి వేడి పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి విత్ గ్రేవీతో. ఇంక ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను. ఓకే, బాయ్.